కాంట్రాక్టర్ చేపట్టిన పనులపై గ్రామస్తులు విమర్శించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 2 లక్షల నిధులతో పాత అంగన్వాడీ భవనానికి రేకులు రంగులు వేసి కాంట్రాక్టర్ డబ్బులు దండుకున్నారని గ్రామస్తులు అన్నారు. భవనం పైన ఉన్న మట్టి కోణంలో అలాగే వదిలేశారని, అవి పిల్లలపై పడే ప్రమాదం ఉందని కూడా అన్నారు. ఈ అంగన్వాడీ భవనంపై ఉన్నత అధికారులు దృష్టి సారించాలని గ్రామస్తులు కోరారు. అంగన్వాడీ కేంద్రంలో నాసిరకంగా ఫ్లోరింగ్ పనులు చేస్తారని, దీనికి కావాల్సిన కాంక్రీటు ఇక్కడ పనిచేసే అంగన్వాడీ టీచర్ వద్ద నుంచే తీసుకుని డబ్బులు కూడా చెల్లించలేదని తెలిపారు. అధికారులు పర్యవేక్షణ లేక గుత్తేదారు ఇష్టానుసారంగా పనులు చేసి డబ్బులు జేబులో నింపుకున్నారని అన్నారు. అంగన్వాడీ భవనంలో విద్యుత్ సౌకర్యంతో పాటుగా ఫ్యాను, గర్భిణీ స్త్రీలు కూర్చోవడానికి బెంచీలు కూడా ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. ఇదే విషయంపై గ్రామ పంచాయతీ సెక్రటరీని వివరణ కోరగా తమకు ఎలాంటి గైడ్లైన్స్ రాలేదని, తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని సమాధానం దాటవేశారని తెలిపారు. మా జినోనిలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రానికి మొన్న ఒక 2 months బిఫోర్ 2 లక్షల నిధులు రావడం అంగన్వాడీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి. ఆ 2 లక్షల్లో దాదాపుగా టోటల్ పని కూడా సగం పైననే చేసిండ్రు. దాంట్లో జస్ట్ ఒక రేకులేసి పైకప్పు చేసి కలర్ వేసి ఏదో బొమ్మలు గీసి వెళ్ళిపోవడం. ఈ కాంట్రాక్టర్ అంటే వేరే వాళ్ళు కాబట్టి ఊర్లో ఎట్లా చేసిండ్రో వాళ్ళకి తెలుసు. మరి కరెంట్ ఫెసిలిటీ కూడా లేదు దీంట్లో. మరి గర్భిణీ మహిళలకు కూర్చోడానికి బెంచ్లు కూడా ఏర్పాటు చేయలేదు. మరి ఆ 2 లక్షల్లో ఒక రేకులు జస్ట్ కలర్ వేస్తే సరిపోయిన 2 లక్షలని మేము ఈ అధికారులకు, సిడిపిఓ గారికి కానీ పీడీ గారికి